ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు ముందు భారత క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన నిర్ణయం తీసుకున్నాడు రోహిత్ శర్మ. ఈ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన రోహిత్ తన రిటైర్మెంట్ వెనుక ఉన్న అసలు కథ ఇంకొంచెం లోతుగా ఉంది. జట్టు ఎంపికకు ముందు సెలక్షన్ కమిటీతో రోహిత్కు కీలకమైన సమావేశం జరిగినట్లు సమాచారం. తనను మళ్లీ కెప్టెన్గా కొనసాగించలేమని స్పష్టం చేసిన సెలెక్టర్లు ఈ నిర్ణయంతో అతనిపై భవిష్యత్కు సంబంధించి స్పష్టమైన సంకేతాలిచ్చారు. గత ఆస్ట్రేలియా టూర్లో పేలవమైన ప్రదర్శన తరువాత కూడా కెప్టెన్ కావడంతో రోహిత్ను కొనసాగించారు. కానీ అప్పటి ఫామ్ మాత్రం నిరాశకు గురిచేసింది. సగటుగా 6.20 పరుగులే. ఇటు ఫామ్ బాగా పడిపోవడం, అటు భవిష్యత్లో స్థానం అనిశ్చితంగా ఉండటం కలిసివచ్చి రోహిత్ను ఆలోచించేలా చేశాయి. ఒకవేళ బ్యాటర్గా మాత్రమే ఎంపికై సఫలమవకపోతే పూర్తిగా జట్టుకు బయటపడే ప్రమాదం కనిపించింది. దీనితో టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పే మార్గాన్నే రోహిత్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు టెస్టు కెప్టెన్గా భారత్కు గర్వకారణంగా నిలిచిన రోహిత్ శర్మ ఇప్పుడు అదే ఫార్మాట్ నుంచి ఆత్మనిశ్చయంతో తప్పుకుంటున్నాడు.